తనదైన స్టైల్లో జోక్స్ చెప్పి ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు భరత్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. ఇప్పుడు ఒక చిన్న పిల్లడు ఉన్నాడు, అబ్బాయికి నత్తి అనమాట, సరిగ్గా మాట్లాడలేడు కానీ చెప్తాడు, కానీ లేటుకి చెప్తాడు. వాళ్ళ ఇంటి పక్కన ఒక ఓనర్ ఉన్నాడు, ఓనర్ ఏమో ఆ చిన్న పిల్లడికి పిలిచి అరే నాన్న ఇటు రమ్మి అనగానే అని వస్తాడు. సరేలే కానీ మీ డాడీ ఎక్కడ జాబ్ చేస్తున్నారా? ఓహో ఢిల్లీయా అని అంటే అని అంటాడు. అనగానే మీ మమ్మీ ఎక్కడ జాబ్ చేస్తుంది? ఓహో ముంబైయా అంటే అంటాడు. ఇంతకీ నువ్వెక్కడ చదువుతున్నావురా? ఎక్కడే? సికింద్రాబాద్ రా. ఒరే ఇదేంటి ఎంత ఫాస్ట్ చెప్సా, ఇది పక్కనే ఉంది కదరా బేవర్స్. మన ఇండియాలోన కూతురు తండ్రికి తెలియకుండా మ్యారేజ్ చేసుకుని వస్తే ఆవరేషన్ ఎలా ఉంటుంది చూడండి. ఏయ్ ఎవడేడు? నాన్న నా లబ్బర్ నాన్న. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆడితో కానీ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే నేను ఒప్పుకోనని. అయినా నువ్వు మారవే, ఆ అనాముకుని పెళ్లి చేసుకుని ఎలా బతుకుతావే? వెళ్ళు బయట నుంచి వెళ్ళు, ఈ రోజు నుంచి నా కూతురు చనిపోయింది అనుకుంటాను. ఎంత ఆవరేషన్ ఉంటుంది. అదే కానీ ఫారెన్ ఎలా ఉంటుంది చూడండి. తండ్రి ఆఫీస్ నుంచి వస్తాడు, కూతురు ఆల్రెడీ హస్బెండ్ తో ఇంట్లో ఉంది. హే నాన్సీ, who is he? Daddy, he is my husband. Why didn't you say me? Sorry daddy, I forget to invite you. Okay dear, no problem, don't forget next time, okay? కుర్రోడు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి. సో వాళ్ళ డాడీ చెప్తున్నాడు, నాన్న బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి రా? నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి. జోడిచ్చి కొడతాను ఎదవా, రాత్రి 10:30 అయింది, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావా? వసే చూసేవాడు వాడికి ఎంత ధైర్యం చూసావా? రాత్రి 10:30 అయింది, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అది మళ్ళీ నాకు ధైర్యం చెప్తున్నాడు. ఎలాంటి కొడుకుని కన్నావే అనగానే వాళ్ళ అమ్మ, అబ్బో మీరేమైనా తక్కువ తిన్నారా? మరి మీరు రాత్రి అంతా మీ సెక్రటరీతో ఊరంతా తిరిగి 12:30కి ఇంటికి రాలేదు, అప్పుడు నేనేమన్నా నేటి? అవును నువ్వెందుకు ఏమనలేదు? మరి అప్పుడు మీ సెక్రటరీ ఆయన మన ఇంట్లో ఉన్నాడు కదా. శ్రీముఖి అక్క మన గెటప్ సీనానికి పెళ్ళైంది ఫర్దర్ ఫ్యూచర్ లో. అయితే ఇద్దరు షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్తే ఏమో రవి అన్న రోడ్డు మీద ఎక్కడో తాగేసి డాన్స్ వేస్తున్నాడు అనమాట. అనగానే శ్రీముఖి అక్క వెళ్ళి సీన్ చెప్పింది, ఏమండి ఆయన్ని చూసారంటే అవును చూశాను, ఎవరైనా ఇప్పట్లో నాకు ప్రపోజ్ చేశాడు తెలుసా? ఆహా అవునవును తెలుసు. మరి అప్పుడు నువ్వేం చెప్పావు? ఏం చెప్తాను, రిజెక్ట్ చేశాను. ఓహో అందుకని ఆడు అలాగ ఎంజాయ్ చేస్తున్నాడు, నాకెందుకు అదృష్టం దొరకలేదు అని బాధపడుతున్నాను. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు గ్రామాటికల్ మిస్టేక్స్ అయితే ఎలాగుంటో చెప్తాను. ఒక కూతురు వచ్చి ఆ మమ్మీకి అంటుంది, మమ్మీ ఈ రోజు నా బాయ్ ఫ్రెండ్ హగ్ చేసుకుంటాను అన్నాడు. అయితే నాకెందుకు చెప్తావే, డోంట్ డూ అని చెప్పు అనగానే ఓకే మమ్మీ అని వెళ్ళిపోయింది. మళ్ళీ రెండో రోజు వచ్చి మమ్మీ ఈ రోజు నా బాయ్ ఫ్రెండ్ కిస్ చేస్తానన్నాడు మమ్మీ. అయితే మళ్ళీ నాకెందుకు చెప్తావే, స్టాప్ ఇట్ అని చెప్పు. సరే మమ్మీ అని వెళ్ళిపోయింది. ఒకరోజు వాళ్ళ మమ్మీ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు, పని కానిస్తాడు. హగ్గు కిస్ రెండు ఒకసారి. వాళ్ళ మమ్మీ చూసింది, వసే ఏం చెప్పా నువ్వేం చేస్తున్నావే అంటే చిన్న గ్రామాటికల్ మిస్టేక్ మమ్మీ, నువ్వేమన్నావు హగ్ చేసుకుంటే డోంట్ డూ, కిస్ చేస్తే స్టాప్ ఇట్ అన్నావు, కానీ నేను రివర్స్ లో డోంట్ స్టాప్ డూ ఇట్ అన్నాను మమ్మీ.